వన్ బై వన్ మాట్లాడదాం. మనతోటి బొట్ల రామారావు గారు ఉన్నారు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి. రామారావు గారు, గుడ్ ఈవినింగ్ అండి. సో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ కూటమి పార్టీలకి ఆగ్రహాన్ని కలిగించింది. అంటే అసెంబ్లీ అంటే విలువ లేదా, అసెంబ్లీలో జరుగుతున్నటువంటి సమావేశాలు, ప్రజా సమస్యల మీద శాసనసభ్యులు మంత్రులు నిత్యం వారు ప్రస్తావిస్తూ మాట్లాడుతూ ఉంటే అసెంబ్లీ సమావేశాల వల్ల ప్రజలకు ఉపయోగం లేదన్నటువంటి ఒక మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు మరి చరిత్రలో నిలిచిపోతారేమో. అవును కదండి సుబ్బారెడ్డి గారు, నమస్కారం. ముందు మీకు ఆనందంగా ఉన్నటువంటి ప్రతినిధి మిత్రులకు అందరికీ కూడా ఇక్కడ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా క్రిస్టల్ క్లియర్ గా పాలిటిక్స్ లో ట్రాన్స్పరెంట్ మెథడ్ లో రాజకీయాలను అవపోసన పట్టి ముందుకు పోతున్నటువంటి అందులో భాగంగా చూస్తే ఈ రోజు అసెంబ్లీ సమావేశం జరుగుతున్న తీరును ఆయన అభిశంసించిన మాట వాస్తవం. కారణం ఏంటంటే గవర్నర్ ప్రసంగానికి జరుగుతున్న విధానానికి పొంతన ఉండట్లా, బడ్జెట్ లో ఫిగర్స్ కి వాళ్ళ కేటాయింపులకి ఏమాత్రం పొంతన ఉండట్లా. అట్లాగే ప్రభుత్వ పాలన అంశం కూడా చూసాం. సూపర్ 6 అంశంలో వాళ్ళు కనీసం 2 పథకాల జోలికి ఈ రోజు కూడా అసలు ముట్టుకునే పరిస్థితి లేదు. 4 పథకాలు వాళ్ళు ఏదో చేసామని చెప్తున్నా కూడా అరకొరగానే జరుగుతున్నటువంటి అంశం. అట్లాగే ముఖ్యంగా పెన్షన్ల విషయంలో దివ్యాంగులు కానీ ఈ యొక్క వృద్ధాప్య పెన్షన్ల అంశంలో కూడా చాలా తీసివేసి ఫిల్ చేస్తున్నటువంటి విత్తాటహాసం మనం గమనిస్తా ఉన్నాం. అట్లాగే ఫీజు రియంబర్స్మెంట్ దాన్ని అనుకున్నటువంటి పాపాన పోలేదు. అట్లాగే ఆరోగ్యశ్రీ బకాయిలు అవన్నీ పెండింగ్ పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే గతంలో గత ప్రభుత్వం మా యొక్క ప్రభుత్వం హయాంలో జరుగుతున్నటువంటి మంచి కార్యక్రమాలు అనుకున్నటువంటి అన్నిటిని కూడా విధ్వంసం చేశారు. దిశను పట్టించుకోలేదు. మహిళల రక్షణ కోసం చూస్తే దిశను పక్కన పెట్టారు. అట్లాగే మద్యం కానీ ఇసుక అక్రమాల కోసం రూపొందించినటువంటి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను ధ్వంసం చేసి అవినీతికి పరాకాష్ఠగా నిలిచారు. ఈ రోజు వాళ్ళు చేసినటువంటి అంశం చూస్తే పీడిఎస్ బియ్యం, పేదల బియ్యం పంది కొక్కుల్లో తింటున్నటువంటి యొక్క ఎమ్మెల్యేలు, ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు కానీ ప్రతి నియోజకవర్గంలో 30 లక్షల నుంచి 50 లక్షల తీసుకుంటున్నారు ప్రతి నెల. ఇది యథార్థం అండి, అందరికి తెలిసిందే. అట్లాగే ఇసుక మాఫియా చూసాం. అట్లా రిజిస్టర్ ఆఫీసుల్లో వీళ్ళ మనుషులు పెట్టి ప్రైవేట్ దందా నడుపుతున్నారు. రిజిస్టర్ ఆఫీసులో కమిషన్ వసూలు చేస్తున్నారు. లాండ్ ఆర్డర్ వైఫల్యమైంది. అసలు పోలీసు వ్యవస్థ ఈ రాష్ట్రంలో 36వ స్థానానికి పడిపోయిందంటే సిగ్గుపడాలి. ఇంకా వచ్చి డిబేట్ లో కూడా మాట్లాడటం సిగ్గుచేటు. కూటమి ప్రతినిధులుగా డిబేట్ కి వచ్చే వాళ్ళు ఆన్సర్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 36వ ప్లేస్ కి నూట 147 హామీలు ఇచ్చారు. అన్నిటినీ నెరవేర్చామని మొట్టమొదటి మహానాడులోనే కడప వేదిక లోకేష్ నెరవేర్చామని ఎట్లా చెప్తాడండి? బాంబే వేదికగా జరిగినటువంటి సెమినార్ లో రెడ్ బుక్ లో జగన్ గారి పేరు ఉంటే ప్రస్తావించాడే, అది భావదారిద్ర్యం. ఏమి సబ్జెక్ట్ లేనటువంటి ఒక లోకేష్ పప్పును తీసుకొచ్చి ఈ రోజు రామారావు గారు అది చెప్తున్నా వినండి. జగన్మోహన్ రెడ్డి గారి గురించి కొన్ని వందలు ఉన్నాయి, కొన్ని వందలు. రామారావు గారు ఇవి స్థాయి సరిపోదు, మీకు స్థాయి సరిపోదు. ఇవి అసలు కరెక్ట్ మాట కాదు. ఎందుకంటే ఈ మాటలు వచ్చారు, న్యాయపరమైనటువంటి ఇబ్బందులు మీరు ఎదుర్కొంటారు. వచ్చారు ఒక రాష్ట్ర మంత్రి మీద విజయశేఖర రెడ్డి గారు, రామారావు గారు ఒక ముఖ్యమంత్రి కుమారుడు ఒక మంత్రి మీద ఇట్లా మాట్లాడితే న్యాయపరమైన ఇబ్బందులు మీరు ఎదుర్కొంటారు. అనవసరమైనటువంటి వివాదాల్లో కొంత సబ్జెక్ట్ మాట్లాడుతున్నారు. మీ డిప్యూటీ సీఎం చెప్పాలంటే వాళ్ళు చెప్తారులేండి. వీళ్ళ అర్పణ కర్పులకు రోజులు ఏతరించుకుంటున్నారు. అద్దాలే వేరు, ప్యాకేజీ కోసం పవన్ కళ్యాణ్ మాట్లాడలేదు. ఎన్ని గుడుల్లో
అన్యాయాలు అరాచకాలు జరుగుతుంటే ఎందుకు మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ గారు? అట్లాగే మొట్టమొదటి ప్రాధాన్యత ఇచ్చినటువంటి వ్యక్తి ఎందుకు తోక ముడిచాడు? రాజకీయాల్లో తోక ముడిచాడు. పవన్ కళ్యాణ్ భవిష్యత్తు లేదు. పవన్ కళ్యాణ్ వేలూరు లీడరు. పవన్ కళ్యాణ్ కేవలం ప్యాకేజీ రాజకీయ నాయకుడు తప్ప. రామారావు గారు ఆ వ్యాఖ్యలు వద్దండి. ఏం ప్యాకేజీ? మీ జగన్మోహన్ ఇచ్చిన ప్యాకేజీ 1,00,000 కోట్లు కొట్టే సమయం పంచాడు జగన్మోహన్ రెడ్డి. మాటలు వద్దు. ఏం మాట్లాడతారు సార్? నాకు అర్థం కాదు సార్. మీరు మారండి ముందు, మీ ఆలోచన ద్వారా మార్చుకోండి. ఇంత అన్యాయంగా సార్ మీ గట్టిగా పరిగణించారు. రామారావు గారు మీ కామెంట్స్ కానీ మీ ప్రసంగం కానీ మీకు 10 ఓట్లు వచ్చేలాగా ఉండాలి, కానీ మీ వైపు వద్దాము మీకు ఓట్లు వేద్దాము అనుకునేటువంటి ప్రభుత్వంలో అసంతృప్తిగా ఉన్నటువంటి వాళ్ళ ఓట్లను పోగొట్టేలా ఉండొద్దు. ప్రభుత్వంలో అసంతృప్తిలో ఉన్నటువంటి వ్యక్తుల్ని యాంటీ గవర్నమెంట్ ఉన్నటువంటి పక్కన వెంకటేష్ గారు కూర్చున్నారు. ఆయన మాడిన మాడేవా? ఖచ్చితంగా ప్రజలు కరిగిస్తారండి. దుర్మార్గంగా ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఇన్ని దుర్భాషలండి, ఇన్ని దుర్మార్గమైనటువంటి అరెస్టులు.